శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్ర ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, వారిని ఆదుకో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మంత్రి పొన్నం ఫైర్. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే నవనిర్మాణ సభ పెట్టుకోవాలని హితవు. ముగింపు కార్యక్రమంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రోత్సహించే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని సూచన. కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆనందంగా ఉంటారు. బోయినపల్లి మండలంలో సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేడిపల్లి సత్యం. ఇల్లు లేని ప్రతి నిరుపేద సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. చొప్పదండి నియోజకవర్గంలో నియంత పాలన కొనసాగుతుంది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై మాజీ ఎమ్మెల్యే సుంకే ఫైర్. ధాన్యం కొనుగోలుపై ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ మండిపాటు. సోమవారం పురస్కరించుకొని ప్రజావాణికి పోటెత్తిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించిన కలెక్టర్ చిత్ర మిశ్రా త్వరితగతిన సమస్యల పరిష్కారానికి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే హైదరాబాద్ లో నవనిర్మాణ సభ పెట్టుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మీడియాతో మాట్లాడిన పొన్నం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణ అస్తిత్వం ఆత్మగౌరవం దెబ్బతీసేలా మాట్లాడిన పవన్ కళ్యాణ్ బీజేపీ ఎజెండా మోస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ మీద విషం కక్కి తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని చెప్పిన పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినడం మానేసిన అని బహిరంగంగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటే తమకు అభ్యంతరం లేదు, కానీ ఇక్కడ నవనిర్మాణ సభ పెడితే తీవ్రంగా ఆక్షేపిస్తామన్నారు. ఇక పవన్ కళ్యాణ్ తీరు చూస్తే కుట్ల రాయి తీయలేని వాడు ఎట్ల రాయి తీస్తాడా అనే చందంగా ఉందన్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఉద్ధరించేది ఏది లేదని, ఏపీ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటారని వారిని ఆదుకోవాలని సూచించారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తుంటే పవన్ కళ్యాణ్ గుడ్లు అప్పగించి చూస్తారని ఎద్దేవా చేశారు. రేపు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి తప్పకుండా ప్రతి తెలంగాణ బిడ్డ ఈరోజు మనకొక వేడుకగా పండుగ జరుపుకుంటాం. ఇది ప్రజాస్వామిక దేశం. నాకు పక్క ఆంధ్రప్రదేశ్ నా రాష్ట్రంగా కలిసి విడిపోయిన రాష్ట్రంగా నాకు అధికమైన ప్రేమ ఉంటుంది. అట్లానే అస్సాంతో సహా ఈ రాష్ట్రంలో ఉన్న ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం పట్ల కూడా మనం భారతీయుడిగా ఒక మానవతావాదులంగా పరస్పరమైనటువంటి గౌరవించుకోవాలి. ఎక్కడ కూడా ఇతరులను అవమానపరచదు. మన రాజ్యాంగం కూడా చెప్తా ఉంది, వాక్ స్వాతంత్రం ఉంది, దాన్ని ప్రజాస్వామ్యంగా ఉపయోగించు, నీ వాక్ స్వాతంత్రం ద్వారా ఎదుటివాడికి ఇబ్బంది కలగద్దు, బాధ కలగద్దు అనే మాట చెప్తా ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు సంబంధించి ఆవిర్భావ దినోత్సవంగా తెలంగాణ ప్రజల వేడుకల్లో పాల్పంచుకుంటే ఎవరైనా పాల్పంచుకోవచ్చు, ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ. కానీ తెలంగాణ మీద విషం కక్కి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొంటే కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఆవిర్భావం కాకుండా నవనిర్మాణం పేరు మీద సభ చేస్తూ ఉన్నాడు. రేపు పొద్దున తీవ్రంగా ఆక్షేపిస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో సామెత ఉంది, కన్న తల్లికి ముక్కు పుడక చేయనాడు పిన్న తల్లికి వడ్డానం చేస్తారనే సామెత ఉన్నది. అదేవిధంగా గూట్ల రాయి తీయలేనాడు ఏట్ల రాయి తీస్తున్నట. స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రీనియర్లను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ బీజేపీ సీనియర్ లీడర్ సిహెచ్ విద్యాసాగర్ రావు పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ లో 2 రోజులుగా జరుగుతున్న పండిత్ దీన్ దయాళ్ పరిశిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రోత్సహిస్తామని సీఎం రేవంత్ గతంలో చెప్పారని, ఇప్పుడు ఆ దిశగా ఆయన ఎందుకు ఆలోచన చేయడం లేదో అర్థం కావడం లేదన్నారు. లండన్ లోని హైడ్ పార్క్ గల క్రిస్టల్ ప్యాలెస్ లో జరిగిన ఓ ఎగ్జిబిషన్ లో 100కు పైగా దేశాలు పాల్గొనగా వరంగల్లో తయారు చేసిన దుప్పటి ప్రథమ బహుమతి అందుకుందన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలుగు భాషకు ప్రాధాన్యతను ఇచ్చి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంటారు. తెలుగు కవులలో ఆది కవి అయిన పంపకవి వేములవాడలో జన్మించినట్లు ఆధారాలున్నాయని చెప్పారు. ప్రధానమైనటువంటి అంశం స్వావలంబన, స్వపరిపాలన. అంటే ఆర్థికంగా భారతదేశం తన కాలపైన తాను నిలబడాలి అనేటువంటి ప్రధాన ఉద్దేశం. ఇంకా తర్వాత ఎన్నో ఉన్నాయి, అది చెప్తున్నారు. ఇందులో ఈనాడు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం అని అందరికీ తెలుసు. అత్యధిక జనాభాతో పాటు అత్యధిక యువకులు ఉన్నటువంటి దేశం. మన దేశంలో ఉన్నటువంటి యువత అమెరికా, చైనాలో ఉన్నటువంటి యువకుల కన్నా 8 సంవత్సరాలు చిన్న, యంగర్ దాన్ ది అమెరికన్, యావరేజ్ ఏజ్ ఆఫ్ ది అమెరికన్ అండ్ యావరేజ్ ఏజ్ ఆఫ్ ది చైనీస్. యంగ్స్టర్స్ మనకు అవకాశం బాగా ఉంది. మహిళా పిల్లలు కానివ్వండి, మనం చూస్తున్నాం ఆడపిల్లలు చాలా బ్రహ్మాండంగా వాళ్ళు విద్యలో వాళ్ళ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అయితే స్వావలంబనకు చూసినట్టయితే ప్రధానంగా మన భారతదేశంలో చేతి వృత్తుల మీద ఆధారపడేటువంటి వ్యక్తుల, మహిళలు కానీ పురుషులు కానీ, వాళ్ళ భుజస్కంధాల్లో నిక్షిప్తంగా దాగి ఉన్నటువంటి శ్రమశక్తిని బయటికి తీసుకున్నారు. అయితే కేవలం వృత్తి నైపుణ్యత కలిగినటువంటి మహిళలు కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో సామూహిక గృహ ప్రవేశాల్లో భాగంగా జిల్లా కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటిన ఆయన అనంతరం ప్రభుత్వం నిర్మించిన నమూనా గృహాన్ని ప్రారంభించారు. తడగొండ, గుండనపల్లిలో గ్రామాలు నిర్వహించిన సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొని లబ్ధిదారులకు కానుకలను అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారన్నారు. ఇక 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఆనాటి పాలకులు మాటల్లో తప్ప ఒక ఇల్లు కట్టించిన పాపాన పోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత ఇల్లు లేని ప్రతి నిరుపేద సొంతింటి కలను నెరవేర్చాలన్న ధ్యేయంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మొదటి విడతగా బోయినపల్లి మండలంలో 800కు పైగా ఇళ్లు నిర్మించామని, రెండో విడతల్లో కూడా ఎవరైనా ఇల్లు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని, మధ్యలో ఆగిపోయిన ఇల్లు కూడా ఇక ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని అన్నారు. పండగ వాతావరణం నెలకొంది. చాలా సంతోషంగా ఇల్లు కట్టుకున్నారు, గృహప్రవేశాలు చేసుకున్నారు. ఇలా జూన్ 1 నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశంలో భాగంగా ఇలా బోయినపల్లి మండలంలో ఈ మండలానికి దాదాపు ఇప్పటికీ 800 పైగా ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. 90% పైగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకుంటూ మళ్ళీ రేపటి నుంచి కొత్త ఇందిరమ్మ ఇళ్ల కోసం కూడా దరఖాస్తు చేసుకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్తున్నాను. పేదలు ఎవ్వరు కూడా అధైర్యపడవద్దు. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఖచ్చితంగా మీ అందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటుంది. ఇప్పటికే ఈ రాష్ట్రంలో, దేశంలో ఏ ప్రభుత్వం చేయలేటువంటి సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ కానీ, సన్నవడ్లు పండించే రైతులకు 500 బోనస్ కానీ, ఇలా సిలిండర్కు 500 రూపాయల బోనస్, అదేవిధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకున్న వాళ్ళందరూ కూడా ఉచిత కరెంట్ ఇస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, రేషన్ కార్డులు ఇచ్చినాం. గత 10 సంవత్సరాలు ఇట్లాంటి కార్యక్రమాలు ఒక్కటి కూడా జరగలేదు. ఇలా 2.5 సంవత్సరాల్లోనే ఇంత అభివృద్ధి, సంక్షేమం దేశంలో ఎక్కడ లేని విధంగా. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చొప్పదండి నియోజకవర్గంలో నియంత పాలన కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ రైతులపై అక్రమ కేసులు నమోదు చేయిస్తూ అరిగోసు పెడుతున్నారని దుయ్యబట్టారు. కరీంనగర్ లో మీడియాతో మాట్లాడిన ఆయన రైతు ప్రభుత్వం అంటే రైతులపై కేసులు పెట్టడమేనా అంటూ నిలదీశారు.
ధాన్యం కొనుగోలు ప్రశ్నించే రైతులను పగబట్టి వారిని కన్నీరు పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు దమ్ముంటే ధాన్యం కొనుగోళ్లపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. పగటి వేళ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తే రైతులు నిలదీస్తారన్న భయంతో రాత్రి వేళ దొంగల్లాగా కొనుగోలు కేంద్రాలకు సందర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. రీల్స్ కొరకు మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించడం, లారీకి స్టంట్లు చేయడం మేడిపల్లి సత్యంకే దక్కిందని, దీంతో రైతులకి ఒనగురింది ఏమీ లేదన్నారు. పోలీసులకు దమ్ముంటే నాపై కేసు పెట్టాలని ఏమీ తెలియని అమాయక రైతులపై కాదన్నారు. ధాన్యం కొనుగోలు చేయమని విజ్ఞప్తి చేసే రైతులను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బెదిరింపులకు గురి చేస్తూ రౌడీలాగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రైతులపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, మరి అక్రమ కేసులు, అదేవిధంగా అణిచివేతలు, ఈ సందర్భంగా మేడిపల్లి సత్యం అప్పుడేమో ఏడిసి కాలు మొక్కి ఇవాళ చొప్పదండి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఏడిపిస్తుండు. రైతాంగాన్ని మీద పగబట్టిన ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారు అంటే అది మేడిపల్లి సత్యమే. ఎందుకంటే దాదాపుగా ఇప్పటి వరకు 30 నుంచి 40% కూడా ఇంకా ధాన్యం కొనుగోలు సెంటర్లలోనే ధాన్యం ఉన్నది. మొన్న గౌరవ కలెక్టర్ గారు, గౌరవ కరీంనగర్ జిల్లా సిపి గారు నారాయణపూర్లో ధాన్యం కొనుగోలు సజావుగా జరగట్లేదని ఒకసారి దాన్ని పర్యవేక్షిద్దామని పరిశీలిద్దామని నారాయణపూర్ గంగాధర మండలం నారాయణపూర్ గ్రామానికి రావడం, వస్తున్నారని తెలిసిన తర్వాత రైతులందరూ కూడా సుమారుగా 40 నుంచి 50 రోజులుగా మరి ఆ కళ్ళాలలో ధాన్యాన్ని పోసి ఉన్నది. దాన్ని ఎలాగైనా లారీలు పంపించి, గన్ని సంచులు లేవు, చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి, ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని వాళ్ళు కలెక్టర్ గారితో గౌరవ సిపి గారితో చెప్పుకుందామని రావడం జరిగింది కొనుగోలు సెంటర్కి. వచ్చినప్పుడు గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ సిపి గారికి మరి మా ధాన్యాన్ని కొనుగోలు చేయండి, మళ్ళీ వానాలు పడేటట్టున్నాయి, మళ్ళీ తడిస్తే రకరకాల ఇబ్బంది అవుతుంది అని చెప్పి వాళ్ళకున్న ఆవేదన, వాళ్ళకున్న దుఃఖాన్ని కలెక్టర్ గారికి సిపి గారికి చెప్పుకుంటున్నటువంటి ధర్మిలాలో తమాషాలు చేస్తున్నావా, ఏం మాట్లాడుతున్నావు, చల్ నోరు మూసుకో అని ఒక గౌరవ ఎమ్మెల్యే రైతును అక్కడనే అందరి ముందటే బెదిరించడం జరిగింది. సోమవారం పురస్కరించుకొని కరీంనగర్ కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదుదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కలెక్టర్ తో పాటు ఆయా శాఖల అధికారులకు ఫిర్యాదులను సమర్పించారు. కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందూర్తి మోయతుమ్మెద వాగుపై నిర్మించబడి ఉన్నలో లెవెల్ బ్రిడ్జ్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ప్రజలకు ప్రాణపాయంగా మారిందని, వెంటనే హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపట్టి ఆ ప్రాంత వాసులకు శాశ్వత పరిష్కారం కల్పించాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొహమ్మద్ అఖిల్ పాషా పార్టీ శ్రేణులతో కలిసి ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, ప్రతి వర్షకాలం మోయతుమ్మెద పోటెత్తి లెవెల్ బ్రిడ్జ్ పూర్తిగా మునిగిపోయి రాకపోకలు నిలిచిపోతున్నాయన్నారు. ఇక అధికారులు ప్రతిసారి వర్షకాలం వచ్చినప్పుడు రోడ్డు మూసివేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడానికే పరిమితం అవుతున్నారని, సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయడం లేదన్నారు. గత ఏడాది వర్షకాలంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బ్రిడ్జ్ ని సందర్శించి నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ అమలుకు ఇక నోచుకోలేదన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ వెంటనే ప్రత్యేక చొరవ తీసుకుని హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు ప్రారంభించాలని, లేని పక్షంలో టీఆర్పీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు గురించి తిరుగుతున్నా. మాకు ఇల్లు రావట్లేదు. మా ఆయన వికలాంగు, నేను వికలాంగు, మాకు 2 పిల్లలు. ఆయన ఎవ్వరు పట్టించుకోవడం లేదు. నేను ప్రెగ్నెంట్ పెట్టుకుని కూడా తిరుగుతున్నాం కేసులో పొండా పెట్టుకోండి. ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా న్యాయం జరిపిస్తలేరు. మాకు చంద్రపూర్ తీగలగుట్టపల్లిలోనే ఉన్నాయి ఇండ్లు, ఉన్నాయి కానీ ఇస్తలేరు. అక్కడికి వెళ్తే తాళాలు పలగొట్టి కేసు పెట్టిరని అన్నారు.
అట్లా కూడా పోయినాం, ఎన్నిసార్లు వేసినా ఇస్తలేరు. మేము ఇల్లుల గురించి ఎన్నోసార్లు తిరిగినాం. ఆ ఇల్లులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయి ఆల్రెడీ. ఇస్తానన్నా మేము బతుకుతాం కదా, మాకు 2 పిల్లలు, మేము చేసుకుంటే బతుకుతాం. మేము పుసేవేరలో గాజులు ఎత్తుకొని బతకగలుగుతాం. కిరాయిలు కట్టలేక చచ్చిపోతున్నాం. ఎప్పటి నుండో ఇస్తాం, మిగిస్తాం అనుకుంటే చెప్పుకుంటేనే వస్తారు, కానీ ఒక్కరోజు కూడా మా కాడికి వచ్చి మాట్లాడి అది మాత్రం చేయలేదు. ఇదే పని అదేంటి దరఖాస్తులు పెట్టడం అయిపోతుంది, మాకు తిరగడానికే అయిపోతుంది టైం. ఇట్లాంటి అప్లికేషన్లు పెట్టడం, దరఖాస్తు తీసుకోవడం, రిసిప్ట్ తీసుకోవడం వెళ్తుంది. 20-30 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం. అవి డబుల్ బెడ్రూమ్ 40 ఇండ్లు కట్టిర్రు. అవి ఎన్నిసార్లు తిరిగినా కానీ అవి మీకే ఇస్తామంటారు కానీ ఇస్తలేరు. ఏ నాయకుని దగ్గరికి వెళ్ళినా కానీ అవి మీకే ఇస్తామమ్మా అంటారు కానీ తీరా టైం అయ్యేసరికి అవి ఎవరికి ఇస్తలేరు. అవి ఖరాబ్ అయిపోతున్నాయి. దానిలో చేతబడిలు చేస్తాండ్రు, అంతా తాగుతాండ్రు, తిరుగుతాండ్రు, చెట్లు మొలిచినాయి, పలిగిపోయినాయి ఇండ్లన్నీ. ఇందుర్తి గ్రామం మాజీ నియోజకవర్గం ఏదైతుందో మరి ఇందుర్తి గ్రామంలో శిథిలావస్థకు చేరిన బ్రిడ్జి నిర్మాణ పనుల కోసము ఈరోజు కరీంనగర్ జిల్లా ప్రజావాణి కార్యాలయంలో మరి కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలిసి మేము ఫిర్యాదు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే గత 10 ఏళ్ల నుంచి దాదాపు ఈ బ్రిడ్జి అనేది శిథిలావస్థకు చేరడంతో మరి చాలామంది ప్రజా ప్రతినిధులు అదేవిధంగా ప్రత్యేక అధికారులు వచ్చి సందర్శన చేయడము, వర్షాకాలం వచ్చినప్పుడు ఈ బ్రిడ్జి యొక్క రహదారిని బంద్ చేయడము ఇది ఆనవాయితీగా మారింది. కానీ ప్రతి వారం వస్తున్నాము. ఎందుకంటే 19, 20, 21 డివిజన్లలో పూర్తిగా మా యొక్క వ్యవసాయ భూములు కానీ ఇండ్లను కానీ తర్వాత ఇప్పుడు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని ఈ 3 డివిజన్లను కంప్లీట్గా నిషేధిత జాబితా అయినటువంటి 22 పెట్టారు. ఇది ఇప్పటికే మీడియా ముఖంగా చాలాసార్లు తెలియజేశాం. కలెక్టర్ గారికి కూడా చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చాం. మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశాం, అధికారులకు తెలియజేశాం, ప్రభుత్వానికి తెలియజేసాం. తర్వాత మంత్రుల దగ్గరికి వెళ్ళి వారికి కూడా మా గోడును వెళ్ళబోసుకున్నాం, మాకు న్యాయం చేయడానికి వేడుకున్నాం. ఆరంకల్లో వేతనం వచ్చినా సరిపోలేదంటూ అమ్యమాల్యాల కోసం వేధిస్తుందంటూ బాధితులు కరీంనగర్ కలెక్టర్ను ఆశ్రయించారు. ప్రజావాణిలో కలెక్టర్ చిత్రమిశ్రకు ఫిర్యాదు చేశారు. కరీంనగర్ జిల్లా మత్స్యశాఖలోని FFGA, LMGలే లేని పోస్టును సృష్టించి అక్రమ డెప్యుటేషన్ పై దీర్ఘకాలంగా నిర్వహిస్తూ నిరుపేద మత్స్యకారులను దోచుకుంటున్న అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ బాధితులు కలెక్టర్ను ఆశ్రయించారు. లేని రికార్డులను సృష్టిస్తూ అడ్డంగా దోచుకుంటున్నారని వినతి పత్రంలో ఆరోపించారు. అవినీతి పాల్పడుతున్న అధికారిపై చర్యలు తీసుకొని తమను కాపాడాలని వేడుకున్నారు. రైతు బిడ్డల మత్స్యకారుల మీద ఆధిపత్యం చేసుకుంటూ ఆ పోస్టే తనకు ఇక్కడ లేకున్నా కానీ ఆమె నేను FDO అని చలామణి అవ్వుకుంటూ మమ్మల్ని ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్లకు తెలియకుండా ఈ సొసైటీలు అని చెప్పి మీ సొసైటీలు క్యాన్సిల్ చేస్తామని చెప్పి మీకు నోటీసులు పంపిస్తున్నామని చెప్పి చెప్పుకుంటూ బెదిరించుకుంటూ అక్రమంగా డబ్బులు వసూలు చేయడం, కనీసం దాని గురించే కలెక్టర్ గారిని ఈరోజు కంప్లైంట్ చేయడానికి వచ్చింది. గౌరవనీయులైన కలెక్టర్ గారు స్పందించి మీకు న్యాయం చేస్తామని చెప్పారు. మీ ప్రెస్ ద్వారా కూడా అందరినీ దయించి మాకు మా రైతులకు మత్స్య రైతులకు న్యాయం చేయగలరు. ఆమెతోటి బాగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మేము రోజు తిరిగేటోళ్ళం కాదు, ఎందుకంటే పని చేసుకుంటే బతికేటోళ్ళము. మేము రోజు ఆఫీసులో చుట్టూ ఇటు తిరగాలంటే ఈ సొసైటీలు క్యాన్సిల్ చేస్తారంటే వాళ్ళు భయపడి వాళ్ళు వస్తలేరు. దయించి ఆమెపై చర్య తీసుకోవాలని చెప్పి ప్రెస్ రూపకంగా దయించి మీ అందరికీ నమస్కారం పెట్టి చెప్తున్నా. మరొకసారి కలెక్టర్ గారు కూడా దీని మీద సమగ్ర విచారణ చేసి ఇలా స్కాములు బాగున్నాయి, 4 సంవత్సరాల నుంచి స్కాములు నడుస్తున్నాయి, సమగ్ర విచారణ చేస్తే ఇది కోట్ల స్కామ్ బయటపడుతుంది. దయించి మా మత్స్యకారులను దయించి కాపాడండి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కాజీపూర్ గ్రామ సర్పంచ్ కోమటిరెడ్డి అంజన్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కాజీపూర్ ఇసుక క్వారీ వద్ద బైఠాయించి ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అంజన్ కుమార్, మాజీ ప్రజా ప్రతినిధి సోమినేని తిరుపతి, రైతు రమేష్ అంజయ్యలు మాట్లాడుతూ గతంలో కాజీపూర్ నుండి TCMDC ఆధ్వర్యంలో నిబంధనలకు అనుగుణంగా ఇసుకను చుట్టుపక్కల గ్రామ అవసరాల కొరకు తరలించామన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక TMC నీటి పెంపుదల కోసం సుమారు 1457
కోట్లతో కడెం మిడ్ మానేరు ఎల్ఎంజీ ప్రాజెక్టులో ఇసుకను తరలించేందుకు ఒక కంపెనీతో సుమారు 20 సంవత్సరాల ఒప్పందం చేయడం ఏంటని నిలదీశారు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు మాత్రమే ఒప్పందం ఉంటుందని 20 ఏళ్లు ఒప్పందం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక దీను అలసుగా తీసుకున్న కంపెనీ నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుకను డంప్ చేసి లక్షల కోట్లు ఇక దండుకుంటున్నారని ఆరోపించారు. గతంలో గ్రామస్తుల కోసం TSMGS ద్వారా శాండ్ ట్యాక్స్ అమలు చేసేవారని, దీని ద్వారా గ్రామస్తులు ఉపాధి పొందడమే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఎలాంటి ఇసుక ఇబ్బంది రాకుండా ఉండేదన్నారు. కానీ ప్రస్తుత కంపెనీ వారు గ్రామస్తులను ఒక ట్రాక్టర్ ఇసుక కూడా తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సాగునీటి కోసం వాగులో సుమారు 2 కిలోమీటర్ల పొడవుతో మోటార్లు వేసుకొని సాగు చేసుకుంటున్న రైతుల మోటార్లను తొలగిస్తున్నారని, రైతులు వ్యవసాయం చేసుకునేది ఎలా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవైపు ఇసుక తరలింపు, మరోవైపు సాగు త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తే గ్రామమే వలసపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి వెంటనే అక్రమ ఇసుక రవాణాను అడ్డుకట్ట వేసి TSMGS ద్వారా స్థానిక గ్రామ ప్రజలకు ఇసుక తరలింపుకు శాండ్ ట్యాక్స్ విధానం అమలు చేయాలని, లేనిచో రాబో రోజుల్లో ఇసుక తరలింపు అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయం ఏమిటంటే కరీంనగర్కు కూతపెట్టు దూరాన, మా కాజీపూర్కు కూతపెట్టు దూరాన ఉన్న వాగు నుండి ఇసుక తీసుకుపోవడానికి ఎలాంటి అనుమతి ఇవ్వడం లేదు. ఇది ఏం జరుగుతుందని ఎంక్వైరీ చేస్తే ఇది ఆల్రెడీ మార్చిలో ఐతర్ కంపెనీ, ఐతర్ సిస్టమ్ ప్రైవేట్ సిస్టమ్ లిమిటెడ్ కంపెనీకి ఆల్రెడీ 3 కడియం ప్రాజెక్టు, మిడ్ మానరు, LMD పూడిక తీయడం కోసం 1457 కోట్లకు 20 సంవత్సరాలు అగ్రిమెంట్ చేశారట ఈ గవర్నమెంట్. 20 సంవత్సరాలు చేయడం అనేది ఇది ఒక విడ్డూరకరంగా ఉన్నది. ఏదన్నా ఉంటే 1 సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు. 20 సంవత్సరాలు వాళ్ళకు అగ్రిమెంట్ చేశారట. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లోకల్లో ఇసుక తీసుకోవడం, అంటే ఇతర అవసరాల కోసం ఇసుక వాడుకోవడానికి ఒక ఇసుక రవ్వ కూడా బయటకు పోకుండా వాళ్ళు ఫుల్ టైట్ చేసి, ఈ బయటకు ఇసుక పోకుండా వాళ్ళు మొత్తం స్టాక్ చేసి వాళ్ళు బ్లాక్లు అమ్మడానికి ఇది ఒక పెద్ద కుట్ర చేస్తున్నారు. గవర్నమెంట్కి వచ్చే ఈ 1457 కోట్ల కోసం 3 ప్రాజెక్టుల మీద. మాది కొత్తపల్లి మండలం కాజీపూర్ గ్రామం. మేము అనేక సంవత్సరాలుగా ఇక్కడ మన కాజీపూర్ గ్రామంలో కాజీపూర్ క్వారీ అంటేనే, ఇసుక క్వారీ అంటేనే హైదరాబాద్ కానీ ఇక్కడ చుట్టుపక్కల మండలాలకు కానీ ఫేమస్. ఇది ఎన్నో సంవత్సరాలుగా చాలామందికి ఉపాధి పరంగా ఇక్కడ అన్ని మండలాలకు మన కాజీపూర్ గ్రామం నుంచి కరీంనగర్కు ఇసుక రవాణా అవుతుంది. అనేక మన ఈ పట్టణానికి కానీ ఇక్కడ ఉన్న మండలానికి కానీ అలాగే గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. ఇన్ని సంవత్సరాలు మాకు 15 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ TSMGS ద్వారా క్వారీ నడిపిరు, ఇదివరకు కూడా నడిపిరు. కానీ స్థానికులకు కానీ ఉపాధి కానీ ఇక్కడ లోకల్ ట్రాక్టర్లకు కానీ ఉపాధి ఇచ్చిర్రు. అందులో పార్లకొలు పోడు, అదే ద్వారం నుంచి అచ్చుడు, అదే ద్వారం నుంచి పోడు అనేక ఇచ్చిర్రు. ఇప్పుడున్న ఫ్యాక్టరీ, ఇప్పుడున్న ఈ కంపెనీ ఏం చేస్తుందంటే నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళను పోలీసులను చెప్పించుకొని వాళ్ళ అదుపులో వాళ్ళకు దగ్గర పెట్టుకొని మా ట్రాక్టర్లు, కనీసం ట్రాక్టర్ ఎంటీ బండి ట్రాక్టర్ తీసుకపోతే నోటీసులు ఇచ్చుడు, మా ఓనర్లను తీసుకుపోయి బైండ్ ఓవర్ చేయించుడు, ఎంఆర్ఓ రాసి 5,000 రూపాయలు 10,000 రూపాయల పెనాల్టీతో చాలా ఇబ్బందులు పెడుతున్నారు. అదే కాకుండా ఇప్పుడు కనీసం గ్రామ పంచాయతీకి ఇప్పుడు కంపెనీ ఒకటి ఏర్పడుతుంది. కంపెనీ ఏర్పడినప్పుడు ఏం చేయాలి? గలగల పారే గోదావరి తలాపునే ఉన్నట్టుగా మా ఊరికి తలాపున ఉన్నటువంటి ఇసుకను ఈ చుట్టుపక్కల గ్రామాలకు కనీసం ఒక రవ్వ కూడా దోషడు తీసుకుపోవడానికి కూడా అనుమతులు ఇవ్వకుండా అలాంటి ఇందిరమ్మ గృహాలు కానీ సొంత గృహాలు కానీ కట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పెడుతూ ఈ యొక్క ఏదైతే ఈ టెండర్ యాజమాన్యం ఇక్కడ అందరి అధికారులను లోబర్చుకొని ఈ అధికారులు వాళ్ళకు అమ్ముడు పోయి బాగా రభస చేస్తున్నారు. మా గ్రామానికి కానీ మా చుట్టుపక్కల గ్రామాలు ఎల్గందల, బౌపేట మండలం, కరీంనగర్, మా కూతవీడు దూరంలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాకు కూడా ఈడికెళ్ళే రవాణా అవుతుంది. అలాంటిది మా ఊర్లో మేమే స్వయంగా నేను ఇల్లు కట్టుకుంటా అంటే కూడా గత నెలలో 5,000కు ఒక ట్రిప్ కొనుక్కొని నేను ఇల్లు కట్టుకోవడం జరుగుతుంది. అలాగే మాకు వ్యవసాయ భూమి కూడా ఉన్నది. ఈ ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడగంటి వీళ్ళు ఏమంటున్నారంటే 1 TMC వాటర్ కోసం ఈ ఇసుకను తీస్తున్నామని అంటున్నారు. కరీంనగర్ మాజీ కార్పొరేటర్ హర్ష మల్లేశం జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి. ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కిమ్ ఫహద్ ఆధ్వర్యంలో కరీంనగర్ వృద్ధాశ్రమంలోని వృద్ధుల మధ్య కేకును కట్ చేసి వేడుకలు నిర్వహించారు. అనంతరం వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. తమ అభిమాన నేత హర్ష మల్లేశం నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
ఇక ఫహద్ రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈరోజు కరీంనగర్ జిల్లాలో స్థానిక వృద్ధాశ్రమంలో మాజీ కార్పొరేటరు, సీనియర్ నాయకులు, ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల ఆశాజ్యోతి మల్లేశన్న గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు ఘనంగా వృద్ధాశ్రమంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం మాజీ కరీంనగర్ నియోజకవర్గ మైనార్టీ సెల్ చైర్మన్ మొహమ్మద్ సమీ గారు మరియు యువజన కాంగ్రెస్ నాయకులు కిమ్ ఫాద్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 27వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేయడం జరిగింది. మల్లేశన్న గారు ఎప్పుడు అన్న అని ఏ పని చేసినా మా అందరికీ డివిజన్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ అధిక మాసం పౌర్ణమి ఆదివారం శుభకరమైన రోజుగా భావించి కరీంనగర్ వైశ్య భవన్లో భక్తులందరితో సామూహికంగా శ్రీ విష్ణు శ్రీలలిత సహస్రనామ పారాయణం వైభవంగా నిర్వహించారు. ఇక వందలాది మంది భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. నిర్వాహకులు ఇక వచ్చిన భక్తులందరికీ ఉచితంగా విష్ణు లలిత సహస్రనామ పారాయణ పుస్తకాలను వితరణ చేశారు. ఇక మయూరిగిరి పీఠాధిపతి జ్యోతిష్య వాస్తు పండితులు నమిలిగొండ రమణాచార్యులు ఆధ్వర్యంలో పారాయణం కార్యక్రమం నిర్వహించారు. ఈ సంవత్సరం మనకు అధిక మాసం రావడం జరిగింది. ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసము అంటారు. ఈ పురుషోత్తమ మాసములో ఏ చిన్నపాటి పారాయణం చేసినా, ఏ చిన్నపాటి పూజ చేసినా, ఏ చిన్నపాటి యజ్ఞయాగాలు చేసినా, ఏ చిన్నపాటి దానాది కార్యక్రమాలు చేసినా మనకు అత్యంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. దాన్ని పురస్కరించుకొని మన కరీంనగర్లోని వైశ్య భవన్లో ఈ పౌర్ణమి ఆదివారం సందర్భంగా చక్కటి మంచి రోజున లోక కళ్యాణార్థం లోకమంతా సుభిక్షంగా ఉండాలి, ఈర్ష్యాద్వేషాలు తొలగిపోవాలి, అందరూ కూడా అన్యోన్యంగా ఉండాలి, వాతావరణం బాగుండాలి, మనకు ఎండవేడి తగ్గి చక్కటి వర్షాలు కురవాలి, లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని లోక కళ్యాణార్థం భగవంతుని గూర్చి, అటు అమ్మవారిని గూర్చి, ఇటు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణాన్ని, ఇటు లలితా సహస్రనామ పారాయణాన్ని సామూహికమైనటువంటి కార్యక్రమాన్ని చేయడం మనకి ఇక్కడ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మనకు గుండా రాధాకృష్ణ గారు వారు సహకారాన్ని అందించారు. ఈ కార్యక్రమానికి మనకు ప్రసాదానికి శ్రీమాన్ సిరిపురం పద్మా సురేందర్ గారు వారు ప్రసాద కైంకర్యాన్ని మనకి ఇక్కడ అందించడం జరిగింది. పారాయణానికి పుస్తకాలకు మంచిగా చక్కటి పారాయణం చేసుకోవడానికి కామాక్షి హాస్పిటల్ డాక్టర్ మనోజ్ కుమార్ గారు వారు కూడా పుస్తకాలను ముద్రించారు. సిద్దిపేట జిల్లా బెంజంకిలో బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే రసమయ్యి బాలకిషన్ పై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు బెజ్జంకి కృష్ణయ్య ఖండించారు. ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు మాత్రమే రసమయ్యి బాలకిషన్ వ్యవసాయ మార్కెట్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నారని తెలిపారు. ఇక ఇందులో రాజకీయ ప్రయోజనం లేదని స్పష్టం చేశారు. అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, నష్టాలను అంచనా వేసి తగిన పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు చేస్తే బీఆర్ఎస్ పార్టీ సహించేదని హెచ్చరించారు. ప్రజల కోసం పనిచేస్తున్న నాయకులపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతుల సమస్యలపై కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తించుకున్నారని, ప్రస్తుత ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు వివరించాలని సవాల్ విసిరారు. మండల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పొంకటి రాములు గారు మాట్లాడుతూ, రాజకీయ లబ్ధి కోసమే మీ పార్టీ వాళ్ళు రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఉద్దేశం కొద్దీ మీరు మార్కెట్లను సందర్శిస్తున్నారు తప్ప మీరు రైతులను ఉద్దేశించి కాదు, రైతుల ప్రేముండి కాదు అని చెప్పేసి వారు మాట్లాడడం అనేది సబబు కాదు. నేను చెప్పేది ఏంటంటే, రైతుల పక్షాన ప్రతిపక్షంలో ఉండి రైతుల కోసమే పోరాటం చేస్తాము, ఎల్లవేళలా రైతులకు అందుబాటులో ఉండి రైతు సమస్యలు తెలుసుకొని రైతుల వద్దకు వెళ్ళడానికి మీరు ఎల్లవేళలా సంసిద్ధులై రైతుల కోసం పోరాటం చేస్తామని ఈ పత్రికా సమావేశం పూర్వకంగా తెలియజేస్తున్నాను. మరియు ప్రకృతి వైపరీత్యాలు అనేవి సహజంగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ ప్రకృతి వైపరీత్యాలకు గౌరవ జిల్లా కలెక్టర్ గారి వద్ద స్పెషల్ ఫండ్ ఉంటుంది.
కాబట్టి అట్టి స్పెషల్ ఫండ్ను తీసుకొని రైతులకు న్యాయం జరిగేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతా ఉన్నాను. మరియు మా పార్టీ పైన కానీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారిపైన కానివ్వండి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మేము ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాం. 2.5 సంవత్సరం మీరు చేసిర్రు, మేము 10 సంవత్సరాలు చేసినాం. మీరు శ్రీస్ రోడ్ వచ్చి మాట్లాడతారు. శ్రీస్ రోడ్ మేము ఏడ వచ్చినాం, మీరు ఏడ వచ్చిర్రు, ఏ ఫండ్ వచ్చింది, మీ ఎమ్మెల్యే గారు బెడ్జింగ్కి ఫండ్ ఎంత పట్టుకొచ్చిండు, మా ఎమ్మెల్యే గారు ఎంత పట్టుకొచ్చిండో కూర్చున్నాం. మీరు చర్చగా రండి. ఎమ్మెల్యే గారి అభివృద్ధి విషయంలో మేము సహకరిస్తాం ఎప్పుడు, అండ్ రేపు కూడా మేము స్వాగతిస్తాం. మా బెడ్జింగ్కి ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిండు అని మేము కూడా సహకరిస్తాం. ప్రతి చిన్న విషయానికి ఎమ్మెల్యే స్థాయి లేని కూడా మాట్లాడితే అది పద్ధతి కాదు. మీరు కూడా మేము కూడా హెచ్చరిస్తున్నాం. ఒక చర్చకు వద్దాం. మీరు అభివృద్ధి ఏంది, మా అభివృద్ధి ఏంది, రాబోయే కాలంలో నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడదు. వడ్ల గురించి మాట్లాడదాం. ఎమ్మెల్యే గారు మొన్న కల్లెపల్లి వచ్చిండు, వడ్ల సెంటర్ ఎందుకు పుట్టింది, మేము పరామర్శించినాం. వాళ్ళ బాధల గురించి ఆయన ఏదో రకంగా మాట్లాడిండు. అభివృద్ధి విషయంలో మాట్లాడుతాం తప్ప కానీ ప్రతిపక్షం కూడా మేము కొట్లాడుతున్నాం. ప్రజల గురించి కొట్లాడుతున్నాం. మేము కాంగ్రెస్ కోసం కొట్లాడుతున్నాం. ప్రజల మనిషిలో మేము. మరొకసారి ముఖ్యాంశాలు. ఆంధ్ర ప్రజలు ఇబ్బందులు ఉన్నారు, వారిని ఆదుకో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మంత్రి పొన్నం ఫైర్. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే నవనిర్మాణ సభ పెట్టుకోవాలని హితవు. ముగింపు కార్యక్రమంలో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ప్రోత్సహించే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని సూచన. కాంగ్రెస్ పాలనలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఆనందంగా ఉన్నారు. బోయినపల్లి మండలంలో సామూహిక గృహ ప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే వేడిపల్లి సత్యం. ఇల్లు లేని ప్రతి నిరుపేద సొంతింటి కలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. చొప్పదండి నియోజకవర్గంలో నియంత్రణ పాలన కొనసాగుతుంది. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై మాజీ ఎమ్మెల్యే సుంకే ఫైర్. ధాన్యం కొనుగోలుపై ప్రశ్నించిన రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ మండిపాటు. సోమవారం పురస్కరించుకొని ప్రజావానికి పోటెత్తిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించిన కలెక్టర్ చిత్ర మిశ్రా త్వరితగతిన సమస్యల పరిష్కారానికి. ఇవి వాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.